హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. రివ్యూ చేశారు, నచ్చినట్లయితే లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో ప్రెసెంట్ లింక్ ఇచ్చాను, ఇంపోర్ట్ చేసుకొని ఫాంట్ కూడా డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రెసెంట్ లింక్ ఇలా ఉంటుందో క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఈ టెక్స్ట్ లేయర్స్ అన్నిటికీ ఫాంట్ యాడ్ చేసుకోండి. అన్నిటికీ ఇలా అన్నిటికీ యాడ్ చేసుకోండి. ఏం చేస్తారంటే మీరు సేమ్ కలర్స్ ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, కలర్స్కి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ గ్రీన్ కలర్ క్లిక్ చేయండి. ఇట్లోకి వెళ్ళేసి 3 డాట్స్ క్లిక్ చేసి కాఫీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. కాఫీ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ గ్రీన్ కలర్ లేయర్ దగ్గరకు వచ్చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. నెక్స్ట్ గ్రీన్ కలర్ లేయర్ ఎక్కడ ఉందో ఇక్కడికి వచ్చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. సారీ, ఇక్కడ ఉంది ఇంకోటి గ్రీన్ కలర్ లేయర్, పేస్ట్ చేయండి. అన్ని గ్రీన్ కలర్ లేయర్స్ పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎఫెక్ట్లోకి క్లిక్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళేసి 3 డాట్స్ క్లిక్ చేసి కాఫీ ఎల్లో కలర్లో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ప్లస్ సేమ్ అలానే ఎల్లో కలర్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ సేమ్ అలానే ఎల్లో కలర్ పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళేసి బ్లూ కలర్లో క్లిక్ చేయండి. ఇక్కడ లింక్ తీసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి 3 డాట్స్ క్లిక్ చేసి కాఫీ ఎఫెక్ట్ చేసుకొని ఇక్కడ బ్లూ కలర్ లేయర్కి క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. సేమ్ అలానే ఇక్కడ కూడా ఉంది కదా, బ్లూ కలర్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఉంది కదా ఇక్కడ ఈ లేయర్ క్లిక్ చేసి కంటెంట్ ఫిల్లోకి వెళ్ళేసి మీ ఇష్టం నచ్చిన ఫోటో కొట్టేసుకోండి. ఇలా ఇలా కొట్టేస్తున్నా. ఇలా వస్తుంది. ఇలా ఇక్కడ కూడా లేయర్ తీసి కంటెంట్ ఫిల్లోకి వెళ్ళేసి సేమ్ మీకు నచ్చిన ఫోటో కొట్టేసుకోండి. ఇక్కడ కూడా ఇలా మీ ఇష్టం, మీరు ఎవరు పెట్టాలంటే ఆడొచ్చా. సేమ్ ఇది కూడా అలానే లేయర్ క్లిక్ చేసి కంటెంట్ ఫిల్లోకి వెళ్ళేసి సేమ్ ఇలా యాడ్ చేయండి. ఇలా ఇక్కడ ఏం చేస్తారంటే గ్రూప్ 1 క్లిక్ చేయండి. ఏడు గ్రూప్లోకి వెళ్ళేసి ప్లస్ అయ్యి క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటే ఆ ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇలా కింది ఫోటో లేయర్ కింది కానండి హ్యాష్ట్యాగ్ అట్రాక్ట్ చేసుకొని ఫోటో లేయర్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. సర్చ్ బార్లో టైల్స్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. మిర్రర్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఫోటోని చిన్నగా వేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి, చిన్నగా వేసుకోండి. ఇలా వేసుకొని ఈ లేయర్ కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఇలా వచ్చిన తర్వాత ఇలా వస్తుంది. సేమ్ గ్రూప్ 2 క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళేసి సేమ్ అలానే పేస్ట్ లేయర్ చేయండి. ఇలా కింది కానండి ఇలా సేమ్ 3 ఫోటోస్ సేమ్ పెట్టాను. మళ్ళీ ఏం చేస్తారంటే సేమ్ గ్రూప్ 1 క్లిక్ చేసి ఎవ్రీ గ్రూప్లోకి వెళ్ళేసి సేమ్ పేస్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఇలా కింది కానండి లేయర్ ఇలా వస్తుంది. ఇలా సేమ్ ఇక్కడ కూడా ఫోటోలో క్లిక్ చేసి కంటెంట్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా అన్ని ఇలా యాడ్ చేసుకొని ఫోటోలో క్లిక్ చేసి కంటెంట్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. సేమ్ ఇక్కడ కూడా అలానే
ఫోటోలో క్లిక్ చేసి కలర్ ఫుల్ ఓపెన్ చేసి నచ్చిన ఫోటోలో యాడ్ చేసుకోండి. ఇలా ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 3 గ్రూప్స్ కాపీ చేసుకొని ప్లస్ క్లిక్ చేసి కాపీ లేయర్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇందులో యాడ్ చేయండి పేస్ట్ లేయర్స్. మీ ఇష్టం, మీరు ఫోటోని రిప్లేస్ కూడా వేసుకోవచ్చు, ఎవరు పెట్టాలనుకుంటే వాళ్ళది. ఇలా చేయాలనుకుంటే ఎడిట్ గ్రూప్లో వెళ్ళేసి ఇక్కడ కలర్ ఫుల్ పిండేసి నచ్చిన ఫోటో యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా యాడ్ చేసుకొని బోనస్ ఫుల్ కలిసి ఇలా ఇష్టం అండి అలా చేంజ్ చేసుకోండి. ఇలా వస్తుంది చేంజ్ చేసుకుంటా. ఇక్కడ కూడా ఏం చేస్తారంటే 3 డాట్ పేస్ట్ లేయర్స్ తీసుకోండి, ఇలా గ్రూప్స్ అన్నీ. ఇక్కడ 12:00 దగ్గర కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఏం చేస్తారంటే ఈ గ్రూప్స్ అన్నీ ఒక టైం సింబల్ క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్ వరకు అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ నేను ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ ఇలా యాడ్ చేసుకోండి. సేమ్ అన్నీ నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఇవన్నీ పెట్టాలని ఎంత అయిపోతుంది వీడియోస్. అన్ని లేయర్స్కి యాడ్ చేసుకుని ఫొటోస్ ఇక్కడ కూడా కలర్స్లో కలిసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ యాడ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 8 సైడ్ ఆరో మార్క్ ఉంటుంది, క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి మీకు నచ్చిన క్వాలిటీలు.